తిరుమల క్యూలైన్లో భక్తుల ఆందోళన, ఆహారం అందడం లేదని ఆగ్రహం, చైర్మన్ ఆలయ ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు. నేడు హైదరాబాద్లో అందాల పోటీల ఫైనల్స్, బ్యూటీ కిరీటం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ. ఇల్లో మీడియా కథనాలపై ఏపీ ప్రజల ఆగ్రహం, సూపర్ 6 అమలు చేయకపోయినా ప్రభుత్వానికి డబ్బా కొడుతున్నారని మండిపాటు. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేడికి చికిత్స, అనారోగ్య సమస్యల కారణంగా అడ్మిట్ చేసిన పోలీసులు. విజయవాడలో కిడ్నాప్ కలకలం, శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అదృశ్యం, పోలీసులకు సమాచారం ఇచ్చిన కుటుంబ సభ్యులు. ఖమ్మం జిల్లా పరిధిలో అటవీ భూముల సందర్శన, ఎమ్మెల్యే రాగమైతో కలిసి పరిశీలించిన మంత్రి తుమ్మల. దోచుకున్న సొమ్ములో వాటా తేలకపోవడంతోనే వివాదం, కవితకు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదన్న ఎంపీ చామల కిరణ్. గాంధీ కుటుంబంపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదు, చరిత్రపై చర్చించే దమ్ముందా అంటూ జగ్గారెడ్డి ఫైర్. గుజర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరగాలి, ప్రభుత్వానికి బాధిత కుటుంబానికి చెందిన సంతోషి గుప్తా విజ్ఞప్తి. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం, చందులాల్ బరాదరి ప్రాంతంలో మంటలు, అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. భూపాలపల్లిలో ఆర్టీసీ బస్సు లారీ టీ, ప్రయాణికులకు స్వల్ప గాయాలు, 108లో ఆసుపత్రికి తరలింపు. పైన టమాటాలు, లోపల పశువులు, పుష్ప స్టైల్లో అక్రమ రవాణా, వాహనాల తనిఖీల్లో వెలుగులోకి బాగోతం. శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం, దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. సూర్యాపేట జిల్లా కోదాడలో కేటుగాడి ఆటకట్టు, నకిలీ ఇంజిన్ ఆయిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో చైన్ స్నాచర్స్ హల్చల్, మహిళపై మత్తు ప్రయోగించి బంగారం ఎత్తుకు వెళ్లిన 2 కేడీలు. ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ అవుట్, క్వాలిఫైర్ 2లో అడుగుపెట్టిన ముంబై.